సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఆర్ట్ క్రాఫ్ట్ వర్క్ ఎడ్యుకేషన్ అండ్ మ్యూజిక్ డాన్స్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ టీచర్లు కూడా పని భారంతో ఏ విధంగా ఒత్తిడికి లోనవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క ఇబ్బందులు అనేది మీకు తెలుస్తాయి. వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా అంటే వాళ్ళు డైలీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఒక పూట వాళ్ళు విధులు నిర్వహిస్తారు. ఆ క్రమంలో వాళ్ళ యొక్క సబ్జెక్ట్ చెప్పుకోవడమే కాకుండా హెడ్ మాస్టర్లతోటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ టీచర్లు వాళ్ళ యొక్క సబ్జెక్ట్ అనేది 6-7 తరగతులకు చెప్పించడమా లేకపోతే 8 తరగతులకు చెప్పించడం అనేది ఖచ్చితంగా అదనంగా ఇంకొక పీరియడ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే స్కూల్ అసిస్టెంట్ టీచర్లు 60,000 నుంచి ₹1,00,000 జీతం తీసుకున్నటువంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి కనీసం 5 పీరియడ్స్ కూడా చెప్పకుండా 3 పీరియడ్స్ 4 పీరియడ్స్ మాత్రం చెప్పుకొని మిగిలింది మొత్తం కూడా పీటీఐల మీద పనిభారం పెడుతున్నారు. ఆ పనిభారం పెడుతూ అంతేకాకుండా అదే పీటీఐలు వాళ్ళ సబ్జెక్ట్ చెప్పాలి, అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే టీచర్స్ సబ్జెక్ట్ ఇచ్చారో ఆ సబ్జెక్ట్ చెప్పాలి, పేపర్లు దిద్దాలి, మార్కులు వేయాలి. ఏ రకమైన ఇబ్బంది వచ్చినా వీళ్ళ మీదనే అధిక ఒత్తిడి అనేది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఒకవేళ హెడ్ మాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ సబ్జెక్టులు కానీ చెప్పకపోతే ఆ రకంగా కూడా హెడ్ మాస్టరు ఈ పీటీఐల్ని మానసికంగా గురి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకవేళ చెప్పకపోతే ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు ఇంట్లో పిల్లలకు బాగలేకనో ఆయనకు ఆరోగ్యం బాగలేకనో ఒకవేళ స్కూల్ లీవ్ అన్నా ఏదైనా చేసినా ఆయన అట్ట కుదురుతుంది అట్ట కుదరదు కదా అని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని కానీ పీటీఐలు కూడా పాపం సరే హెడ్ మాస్టర్ చెప్పింది కదా మనకి ఏదన్నా కన్సిడర్ చేయకపోతాడా అని కూడా పాపం వాళ్ళు ఆయన చెప్పినటువంటి నడుచుకున్నా కానీ వాళ్ళకి చేసేటువంటి ప్రయోజనం మాత్రం శూన్యం. అంతే పట్ల ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కాంప్లెక్స్లో ఏ స్కూల్లో అయినా టీచర్స్ ఒకవేళ రాని పక్షంలో లేకపోతే కాంప్లెక్స్లో మీటింగ్ జరుగుతున్న సందర్భంలో సిఆర్పీలు చేయాల్సినటువంటి పనిని కూడా ఈ పీటీఐలు అప్పచెప్పడం, ఆ స్కూల్లో టీచర్ లేకపోతే ఆ మీటింగ్స్ ఉన్నా లేకపోతే లీవ్స్ పెట్టినా సరే ఆ సందర్భంలో కూడా పీటీఐల్ని ఆ స్కూల్కి పంపించి అక్కడ పాఠాలు చెప్పించి ఆ రకమైనటువంటి పనిభారం కూడా పెట్టడం అనేది ఈరోజు పాఠశాలలో జరుగుతున్నది. అంతేకాకుండా టీచర్లు ఎవరైనా సరే స్కూల్కి రానప్పుడు పొద్దున్నే ఫోన్ చేస్తారు. పొద్దున్నే ఫోన్ చేసి టీచర్లు ఎవరు రావట్లేదు మీరు ఖచ్చితంగా రావాలని చెప్తారు. పోనీ ఆ ఫుల్ డే చేస్తే మరి హెడ్ మాస్టర్ ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఏదైనా కన్సిడర్ చేస్తాడా అంటే ఏం చేయడు. మా చేతుల్లో ఏం లేదు, ఇప్పుడు అంతా ఎఫ్ఆర్ఎస్ వచ్చింది, మీరు ఏది చేసుకున్నా దాని లెక్క ప్రకారమే ఉంటుందని అంటారు. కానీ అదే ఆ స్కూల్ అసిస్టెంట్ టీచర్లు ఏదైనా చేసుకున్న క్రమంలో వాళ్ళు ఓడినో గీడినో ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళనైతే ఆదుకుంటారు. కానీ ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి పీటీఐలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఈరోజు లేదు. కానీ అయినా కానీ అదే ఇబ్బందులతోటి వాళ్ళు ఎల్లెదుకుంటూ పనిచేస్తూ ఉన్నారు పీటీఐలు. వీళ్ళు ఏదన్నా స్కూల్లో ఫంక్షన్ వచ్చినా ఏదొచ్చినా కానీ వీళ్ళు ఆమల దూరంలోనే పెట్టడమే అనేది జరుగుతున్నది. అంటే వీళ్ళని కూరలో కరేపాకులాగా వాడుకొని తర్వాత తీసి పక్కన పడేసేటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు కూడా వీళ్ళు చిన్న జీతం అనే చిన్న చూపుతోటి చాలా సందర్భాల్లో వ్యత్యాసాలు చూపడం, వివక్ష చూపడం కూడా వీళ్ళు ఆ రకమైనటువంటి బాధలకి పాపం పీటీఐలు ఎంతో నొచ్చుకొని తప్పని పరిస్థితులలో ఈ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు జీవితాన్ని వెల్లదీస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు టీచర్లు ఎవరైనా సరే లీవ్ పెట్టి ఉంటే సబ్స్టిట్యూటెడ్ పీరియడ్స్ వేయకుండా ఆ పీరియడ్స్ కూడా పీటీఐలతోటే చెప్పించి ఖాళీగా ఉన్న ప్రతి క్లాస్ రూమ్ అయినా సరే మీరే తీసుకోవాలని హెడ్ మాస్టర్ గారు చెప్తుంటారు. అలా చెప్పి వాళ్ళు అంతేకాకుండా అది కూడా వాళ్ళ మీద అధిక భారం వేయటం అనేది మనం అనుకోవాలి. అంతేకాకుండా పీటీఐలు ఏమైనా ప్రశ్నిస్తే చెప్పింది చేయాలయా అని అంటారు. ఇంత చేసినా కానీ అటెండెన్స్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టండి మహాప్రభు అని హెచ్ఎం సార్ దగ్గరికి పోతే మీరు చెప్పేటువంటి ఆర్ట్ సబ్జెక్టా క్రాఫ్టా
ఇంకేదైనా సరే మీరు ఈ పిల్లలకి ఏం నేర్పారో తీసుకొచ్చి మాకు చూపించాలి. చూపించినప్పుడు మాత్రమే మేము అటెండెన్స్ మీద సంతకం చేస్తామని దుర్మార్గంగా వ్యవహరించేటువంటి హెడ్ మాస్టర్లు కూడా ఈరోజు స్కూళ్ళల్లో ఉన్నారు. ఈ రకంగా పీటీఐల్ని అనేక విధాలుగా మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాడు. అయినా కానీ అన్నీ ఓర్చుకొని పీటీఐలు వాళ్ళ కుటుంబం కోసం, పిల్లల కోసం పనిచేస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా మిత్రులారా, ఇటువంటి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా మన ఛానల్లో ప్రసారం అవుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కంటెంట్ 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయాలని కోరుతున్నాను. అయితే ఈ రకంగా చేస్తున్నా కానీ అక్కడ పీటీఐలను వివక్షతను చూస్తున్నారు. కానీ వీళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వెంటనే వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని బాధపడే విధంగా చేయటం అనేది ఈరోజు పాఠశాలల్లో జరుగుతూ ఉన్నది.